అంబటి రాంబాబు సాక్షి టీవీకి సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారని చెప్పి తెగ బాధపడిపోతా ఉన్నాడు. ఒకసారి ఆయన మాటల్లో మీరే వినండి. చెప్పండి సార్. అమరావతి మహిళలు ఏదో ఎవరు అన్నారని కేసులు పెట్టారు, అది వేరే విషయం. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి 10 మందిని నల్లబెల్లులు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఎదురు వస్తారా? అంబటి రాంబాబు గారు అమరావతి రాజధాని మహిళలు ఏదో అన్నారని అంటున్నారు కదా, ఏమన్నారు మీకు తెలీదా? ఎంత దారుణంగా మాట్లాడారు మీకు తెలీదా? కొమ్మినేని శ్రీనివాసరావు గారు అని చెప్పి సంబోధిస్తున్నారు కదా, ఆ గారు అనడానికి ఆ శ్రీనివాస్ కరెక్ట్ అయిన వ్యక్తేనా? ఒక్కసారి వాస్తవాలు ఆలోచించండి. అమరావతి రాజధాని మహిళలను ఉద్దేశించి అత్యంత దారుణంగా ఒక డిబేట్ పెట్టి ఆ కృష్ణరాజు ఈ శ్రీనివాస్ ఇద్దరు కలిసి అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అంటే మీరు ఆ కొమ్మినేని శ్రీనివాసరావు ఎకిలి నవ్వులు నవ్వుతూ అమ్మో అది పెద్ద విషయం వద్దాం రేపొద్దున మీ మీద పడిపోతారా హిహి అని చెప్పి నవ్వుతున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ని ఈరోజు మేము వెనకేసి వస్తున్నారా? అరెస్ట్ చేశారా? కోడిగుడ్లు ఎన్ని విసిరారా? టమాటాలు విసిరారా? అంటే ధర్నా కనీసం వాళ్ళు మానవ హక్కుల్ని భగ్నం కలిగించినటువంటి వారిని మానవత్వంగా కూడా ఆలోచించాలి కదా మీరు. ఆ ధర్నా చేసే రైట్స్ కూడా లేవంటారా? మిష్టానుసారంగా మీరు తిట్టేస్తారు, మిష్టానుసారంగా మాట్లాడేసి ఈ రోజున బాధ కలిగిన వాడు నోరెత్తి తన యొక్క గలాన్ని వినిపించడం కూడా తప్పేనా? ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారు? శాంతియుతంగా ధర్నా చేసుకుంటూ వెళ్తుంటే ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకొని మీ ఇష్టానుసారంగా వ్యవహరించేసి ఈ రోజున ధర్నా చేసినా తప్పే, లేదంటే అరెస్ట్ చేసినా తప్పే. మీరేమంటారు? అక్రమంగా అరెస్ట్ చేశారంటారు, దౌర్జన్యంగా అరెస్ట్ చేశారంటారు. పోనీ ధర్నా చేసుకుంటానంటో ఇదిగో జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, భారతీ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఎందుకు వచ్చిన ఇప్పుడు పైన పడిన కింద పడిన పందే నాదే అవ్వాలన్నట్టు మాట్లాడుతున్నారు కదా మీరు ఈరోజు. ఒకసారి అమరావతి రాజధాని గురించి ఎంత విషం కక్కే వ్యాఖ్యలు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారో ఏనాడే దీని గురించి అని మాట్లాడారా? అసలు రాజధాని లేనటువంటి రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 3 రాజధానులు 3 ముక్కలు అంటే కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఈ రోజున మళ్ళీ అమరావతి పనులు శరవేగంగా పూర్తవుతా ఉంటే ఈ రోజున అమరావతి మీద మళ్ళీ విషం కక్కే రాతలు రాయడం, విషం కక్కే మాటలు మాట్లాడుతుంటే చేతులు కట్టుకుని కూర్చుంటారా మహిళలు? మహిళలు అంత దారుణంగా ఎంత వేశ్యలతో పోల్చినటువంటి మీ యొక్క ఈ సాక్షి టీవీ సంబంధించినటువంటి ఈ జర్నలిస్ట్ మాట్లాడుతుంటే అతన్ని వెనకేసుకొస్తారు. ఇంకోటి ఏమన్నారు? కృష్ణరాజు గురించి కూడా ఓ మాట మాట్లాడారు, ఏనండి. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పమని కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి ఏమిటి అన్యాయం? అన్యాయమా? మొన్న మిర్చి రైతులు పరామర్శించడానికి వెళ్తే సెక్యూరిటీ లేకుండా తీసేస్తారా? అంటే ఏంటి, ఏం చేస్తున్నారు మీరు? మేము వెళుతున్నది ప్రజల సమస్యల కోసం వెళుతున్నాం. అబ్బా, ఆ సమస్యల కోసం వెళుతుంటే మీరేదో భావోద్వేగాలను రెచ్చగొట్టి మా మీదకు ఉసిగొల్పి పోలీసు యంత్రాంగం మీ దగ్గర ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, ఆయన కృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం మీరు అరెస్ట్ చేశామని అనుకుంటున్నారంట. కోడిగుడ్లు ఏంటి, టమాటాలు ఏంటి? ఏమన్నారంటే ఆయన కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు, కృష్ణరాజుని అరెస్ట్ చేశారు, చట్టపరంగా అరెస్ట్ చేశారని చెప్పి అనుకుంటున్నారు కానీ మీరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజా సమస్యల పట్ల పరిష్కరించడం కోసం మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, మా యొక్క ధర్నాలు మా యొక్క రాస్తారోకలు మీరు అడ్డుకుంటున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు తీర్చడానికి మీరు ఇప్పుడు బయలుదేరారా? అంటే ప్రజల మీద ముసల కన్నీరు కాచడానికి రెడీ అయిపోయారు ఇప్పుడు. మరి గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు సార్? గత 5 సంవత్సరాలు నిజంగా మీరు మంచి పరిపాలన అందించి ప్రజలకి మీరు ప్రతి అవసరం తీర్చే విధంగా ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో మీ జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు, మంత్రి స్థానంలో మీరే అంబటి రాంబాబు గారు మీరే ఉండేవారు. అసలు ఏంటి మరి ఏం చేయగలిగారు? గత 5 సంవత్సరాలు గాల్లో మేళ్ళ కట్టేసి గాలి మాటలు చెప్పుకుంటూ అది చేసేసాం ఇది చేసామని చెప్పి ప్రగల్భానాలు పలికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అప్పుల ఊబులో నెట్టారు. 11 సీట్లు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరైనా మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు, మంచి చేయకపోతే అదంపాతాలను తొక్కేస్తారు. ఈ రోజున మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఒకసారి ఆలోచించుకోండి. ఈ కొమ్మినేని శ్రీనివాసరావుని కృష్ణరాజుని వెనకేసుకొస్తున్నారు కదా, కృష్ణరాజుని చట్టపరంగా అరెస్ట్ చేశారని చెప్పి అనుకున్నారని చెప్పి మాట్లాడుతున్నావు కదా. కృష్ణరాజు ఏమి చక్కగా ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేయలేదండి. ఈ కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలకి పారిపోయాడు. పారిపోతే పోలీసులు వెతికి
మొత్తం గాలింపు చర్యలు చేపట్టి ఆ కృష్ణరాజుని పట్టుకొని స్టేషన్కి అప్పచెప్పి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పడేలా చేశారు. రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మరి ఇవన్నీ ఎలా మర్చిపోతారు మీరు? ఈ రోజున చట్టపరంగా అరెస్ట్ చేశారు కాబట్టి అమరావతి రైతుల గురించి, అమరావతి రాజధాని మహిళల గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడినా సరే క్షేమకరంగా ఈరోజు జైల్లోకి వెళ్ళండి. ఒకసారి ఆలోచించుకోండి. అంబటి రాంబాబు గారు నోరు ఉంది కదా, మేము ఏదైనా మాట్లాడేస్తాం, మేము ఏదైనా మాట్లాడితే చెల్లిపోతుందని చెప్పంటే కరెక్ట్ కదండి. గత 5 సంవత్సరాల ప్రజల కోసం మీరు చేసింది ఏంటి? 5 సంవత్సరాలు పబ్బం గడిపేలా కాలాన్ని వెళ్ళబుచ్చుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందంటూ ఏమైనా ఉందా? పథకాలు అన్నారు తప్ప ఎన్ని పథకాలు ఇచ్చారు? ఆ పథకాల యొక్క రిజల్ట్ ఏంటి? ఏనాడే ప్రజల్లోకి వెళ్ళి కనుక్కున్నారా? ఒక పథకం జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేస్తే అది ప్రజల్లోకి వెళ్తుందా లేదంటే ఎవరికైనా జోబుల్లోకి వెళ్తుందని చెప్పి ఏనాడైనా ఆలోచించారా? నేరుగా బటన్ నొక్కేసాం తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయిపోతాయి, నేరుగా బటన్ నొక్కేసాం రైతుల ఖాతాలో డబ్బులు జమ అయిపోతాయని చెప్పి అంటున్నారే తప్ప రైతు ఖాతాల్లోకి ఎంత జమ అవుతా ఉన్నాయి, మిగతా అమౌంట్ ఎందుకు పెండింగ్ పడతా ఉంది, బ్యాంకులో ఉన్నటువంటి లావాదేవీలు ఎంతవరకు ఇచ్చాము, ఎంత ఆగినాయి ఏంటి అని చెప్పి ఏనాడని ఆలోచించారా? ఇలాంటి మన లెక్కపత్రాలు ఏమొద్దా మనకి? తల్లికి వందనం గురించి ఏం మాట్లాడుతున్నారండి మీరు? తల్లికి వందనంలో జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో 87 లక్షల పైగా ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. 87 లక్షలు ఇంటూ 13 ఒకసారి కొట్టి చూడండి, 13,000 సుమారు 11,031 కోట్ల రూపాయలు మీరు సంవత్సరానికి ఇవ్వాలి. అదే 5 సంవత్సరాలు చూసుకుంటే 56,000 చిల్లర ఇవ్వాలి, 56,000 కోట్ల రూపాయలు పైగా ఇవ్వాలి. అంటే మీరు 87 లక్షలు ఇచ్చారంటే ఇన్ని రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు సార్? మా ఉంటే మీరు 5 సంవత్సరాలు ఖర్చు పెట్టింది 20,000 కోట్ల రూపాయలు. ఇంతే తప్ప ఆంధ్ర రాష్ట్ర మహిళల కోసం మీరు చేసింది ఏంటూ ఏమీ లేదు. తల్లుల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ చేసే ఉన్నది అంతా బోటకపు మాటలు తప్ప చేసిందంటూ ఏమీ లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బురద జల్లాలి, శవరాజకీయాలు చేయాలని చెప్పి ఒకే కంకణంతో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కాస్త ఆలోచించండి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు అవలంబించారు. అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కేవలం సంవత్సర పరిపాలనలోనే ఏదో 4 సంవత్సరాల పరిపాలన పూర్తి అయిపోయింది, ఇక రేపో మాపో ఎలక్షన్లు వచ్చినట్టు అంబటి రాంబాబు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేస్తుంటే అడ్డుకుంటున్నారా? అడ్డుకుంటే మరి సూపర్ డూపర్ సక్సెస్లు అని చెప్పి ఎలా పెట్టగలుగుతున్నారు మీరు పోస్టులు? ఏదైనా దేనికైనా వెళ్తున్నప్పుడు ఈ యొక్క సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది, ఈ యొక్క రైతుల కోసం చేసినటువంటి ధర్నా సూపర్ హిట్ అయింది అని చెప్పి ఎలా మీరు పోస్టులు పెట్టగలుగుతున్నారు? హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడ అరెస్టులు చేస్తున్నారు చెప్పండి? ఈ రోజున పోలీసులు మీ మీద కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారంటే కారణం ఒకటే, మీరు అల్లర్లు సృష్టిస్తున్నారు కాబట్టి. శాంతియుతంగా ధర్నా చేసుకుంటే ఏ పోలీసుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. మీరు చేసేదల్లా ఇప్పుడు వెళ్ళేదారిలో కనపడే అన్నింటిలో పగలగొట్టడం, అది చేయడం ఇది చేయడం. మొన్న మిర్చి రైతుల కోసం ధర్నా అని చెప్పి గుంటూరు వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడరే? అక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు రైతులు చెప్పినటువంటి కష్టాలు మీరు విన్నారా? రైతుల కోసం ధర్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కొంతమందికి వెళ్తే ఆ మిర్చి రైతుల దగ్గర నుంచి 5 టిక్కీలు దొంగతనం చేశారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? మీరు పరామర్శలకు వెళ్ళారా, లేదంటే ధర్నాలు చేయడానికి వెళ్ళారా, లేదా దొంగతనాలకు వెళ్ళారా? ఇక్కడ జరిగినటువంటి సంఘటన అదే కదా. రైతుల కోసం ధర్నా అని చెప్పి రైతుల దగ్గర నుంచి ఆ మిర్చి టిక్కీలు దొంగతనం చేసి ఇంత దారుణానికి ఓడిగడితే వీటి గురించి మాట్లాడరు. అంటే తప్పులు చేసేస్తారు, మీ ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు. ఈ రోజున ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దౌర్జన్యాలు, అరెస్టులు, అంతే కదా మీరు మాట్లాడేది. సార్ గతంలో ఇంతకన్నా దారుణంగా విస్తృత స్థాయిలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరిని చాలా దారుణంగా ఇబ్బంది పెట్టిన పార్టీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎవరైనా సరే నోరెత్తి గలం వినిపిస్తే వెంటనే వాడి మీద చర్యలు చేసేయడం, వెంటనే వాడి మీద కేసులు బనాయించడం, పోలీసులతో లాఠీ చార్జ్ చెప్పించడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, జైల్లో పడేయడం. ఇదే కదా గత 5 సంవత్సరాలు జరిగింది. మళ్ళీ ఈ రోజున ఏదో కొత్తగా ఏదో కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు చెప్పి మాట్లాడుతున్నారండి. గత 5 సంవత్సరాలు మీరు వ్యవహరిస్తే తీరిదే. ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు చట్టపరంగా అరెస్ట్ చేస్తుంది. ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజకీయాలు చేయడం కాస్త మానేసి ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు అంటని చెప్తున్నారు కదా. వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి. గత 5 సంవత్సరాలు మేమేమి చేయలేకపోయామని చెప్పి ఆ విషయం చెప్పి రేపు ఎలక్షన్లకు వెళ్ళాలంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఆ రకంగా ఆలోచించి ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని ఆ రకంగా ముందుకెళ్ళాలి తప్ప ఎంతసేపు పక్క పార్టీ మీద బురద జల్లుకొని వ్యాఖ్యలు చేస్తే రేపు ఆ 11 సీట్లు కూడా రావు.